देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशितः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशितः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामप्युपं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः కనుక ఏం చెప్పారు, శ్వేతకేతు యొక్క ఇతిహాసాన్ని చెబుతూ ఉన్నారు. ఆ శ్వేతకేతు ఆ, విద్యాభ్యాసం చేసి 12 సంవత్సరాల పాటు వేదాలను చదివి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ అహంకారిగా తండ్రి దగ్గర ఎటువంటి ఆచారాన్ని చూపించకుండా, వినయాన్ని చూపించకుండా అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు అతడు తండ్రి ఏమన్నాడు, ఏ ఏ ఒక వస్తువును తెలుసుకుంటే ప్రపంచాన్నంతటినీ తెలుసుకున్నంత ఫలం లభిస్తుందో అటువంటి పరబ్రహ్మ గురించి నువ్వు తెలుసుకున్నట్టు లేవు అని ఆ దాని గురించి అడిగినప్పుడు ఆ, అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు ఆ శ్వేతకేతు. దాన్నే ముందు ఇంకా ఆ తండ్రి వివరిస్తాడనమాట, ఏమిటి ఆ భగవంతుడి గురించి ఏమిటి అని అక్కడ చెబుతూ ఆత్మ తత్వమసి అనే వాక్యాన్ని చెబుతాడు. అనేక దృష్టాంతాన్ని 9 రకాలైనటువంటి దృష్టాంతాన్ని ఇస్తాడు. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ, అనేక దృష్టాంతాలను ఇచ్చి ఆ విధంగా ఉన్నావు నువ్వు, అందుకే తత్వమసి తత్వమసి అని చెబుతారన్నమాట. ఏమిటది అంటే మొదట 3 దృష్టాంతాన్ని ఇస్తారు చూడండి. యథా చైవైక మృత్పిండ यथा चैवैकमुत्पिण्ड यथा चैवैकमुत्पिण्ड జ్ఞానాదేహే సదృశత్వతః ज्ञानादेः सदृशत्वतः ज्ञानादेः सदृशत्वतः మృण्మయం తదకార్యం చ मृण्मयं तदकार्यं च मृण्मयं तदकार्यं च జ్ఞాతం హృదితి వై భవేత్. ज्ञातं हृदिति वै भवेत् ज्ञातं हृदिति वै भवेत् యథైవ మృత్తికేత్యాది यथैव मृत्तिकेत्यादि यथैव मृत्तिकेत्यादि నిత్యనామ ప్రవేదనాత్ नित्यनामप्रवेदनात् नित्यनामप्रवेदनात् ఆచారబ్ధమనిత్యంతు वाचारब्धमनित्यन्तु वाचारब्धमनित्यन्तु జ్ఞాతం తన్మూలమిత్యపి. ज्ञातं तन्मूलमित्यपि ज्ञातं तन्मूलमित्यपि ఇంట్లో ప్రధానశ్చ స్వతంత్రశ్చ अच्छा ఇంకొక పాదం एवं कारणभूतोऽसौ भगवान् पुरुषोत्तमः ఏవం కారణభూతోసౌ एवं कारणभूतोऽसौ एवं कारणभूतोऽसौ భగవాన్ పురుషోత్తమః. भगवान् पुरुषोत्तमः भगवान् पुरुषोत्तमः ప్రధానశ్చ స్వతంత్రశ్చ प्रधानश्च स्वतन्त्रश्च प्रधानश्च स्वतन्त्रश्च మూలమఖిలం జగత్ तन्मूलमखिलं जगत् तन्मूलमखिलं जगत् తదాధారం విముక్తౌ చ तदाधारं विमुक्तौ च तदाधारं विमुक्तौ च తదధీనం సదా స్థితం. तदधीनं सदा स्थितं तदधीनं सदा स्थितम्
ససూక్ష్మో వ్యాపకః పూర్ణః ససూక్ష్మో వ్యాపకః పూర్ణః ససూక్ష్మో వ్యాపకః పూర్ణః తదీయమఖిలం జగత్ తదీయమఖిలం జగత్ తదీయమఖిలం జగత్ తస్మాత్ తదీయస్త్వమసి తస్మాత్ త్వదీయత్వమసి తస్మాత్ తదీయస్త్వమసి నైవ సోసి కథంచన. నైవ సోసి కదంచన నైవ సోసి కథంచన. ఇక్కడ చూడండి, యథాచ ఏవం యథాచ ఏవ ఏకమృత్పిండ జ్ఞానాదేః సదృశత్వతః మృణ్మయం తదకార్యం చ జ్ఞాతం హృదితి వై భవే. ఖండోగ్యోపనిషత్తులో ఈ మాట వస్తుందన్నమాట. యథా చేవ ఏకమృత్పిండ జ్ఞానేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ మృత్తికేత్యేవ సత్యం ఆచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని ఉపనిషత్తులో వస్తుంది. ఆ తండ్రి చెబుతూ అంటే ఆడ భగవంతుని గురించి చెబుతూ, ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే యథా ఏక మృత్పిండ జ్ఞానాదేహే సదృశత్వత మృణ్మయం తదకార్యం చ జ్ఞాతం మృత్ ఇది వైభవే. ఇప్పుడు ఒక మట్టి ముద్ద ఉంది. మట్టి ముద్దను చూసినప్పుడు అంటే మట్టితో తయారైన మట్టి ముద్దను చూసినప్పుడు ఆ మట్టి ముద్ద వలె మిగిలిన ఇక మట్టితో తయారయ్యేటటువంటి అన్ని కుండ మొదలైనటువంటి అన్ని పదార్థాల జ్ఞానం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఆ మృత్పిండము అంటే మట్టి ముద్ద. పిండము అంటే ముద్ద అని అర్థం. రౌండ్ షేప్ లో ఉండే గోళాకార వస్తువు అని పిండము అని అంటారు. సో ఆ శాస్త్రంలో పిండం అనే చెప్పడానికి కూడా ఇదే కారణం. ఆ పిండం అనేది ఆ షేప్ కు అర్థం అన్నమాట. ఆ గోళాకారము షేప్. మృత్పిండము మట్టితో చేసినటువంటి ఆ పిండము అంటే ఆ గోళాకార వస్తువు మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దను తెలుసుకుంటే ఆ మిగిలిన మట్టితో తయారైన మిగిలిన వస్తువులు అంటే ఇదే మట్టితో తయారైన వేరే వస్తువులు కావచ్చు, వేరే మట్టితో తయారైన మిగిలిన అనేక కుండ మొదలైన పదార్థాలు కావచ్చు, వాటన్నింటిని జ్ఞానం కలుగుతుంది. మృత్పిండము యొక్క జ్ఞానం కలిగిందంటే, మట్టి ముద్ద యొక్క జ్ఞానం కలిగిందంటే, అదే విధంగా దాని సాదృశ్యంతో దాని దృష్టాంతంతో మిగిలిన అన్ని మృత్ పదార్థాలు మట్టి పదార్థాల యొక్క కుండ మొదలైన మట్టి పదార్థాల యొక్క జ్ఞానం కలుగుతుంది. అదే రీతిగా ఆ భగవంతుని యొక్క జ్ఞానం కలిగితే సాదృశ్యంగా అంటే భగవంతుడు ఏ విధంగా సత్యమైనటువంటి వస్తువో, సగుణ సాకారమైనటువంటి వస్తువు, అదే విధంగా ఈ ప్రపంచం కూడా సత్యమైనటువంటిది అనే ఒక విషయము తెలుస్తుంది. ఆ విధంగా సదృశత్వత సాదృశ్య కారణంగా ఆ మృత్పిండ జ్ఞానం వల్ల ఎలా మిగిలిన మట్టి పదార్థాల జ్ఞానం కలుగుతుందో సాదృశ్యం ఉన్నందున, అదే రకంగా ఆ భగవంతుని జ్ఞానం వల్ల భగవంతునికి సదృశమైన అతని వలె సత్యమైన ప్రపంచము జ్ఞానం కూడా కలుగుతుంది అని ఒక దృష్టాంతాన్ని చెబుతాడు. అదేవిధంగా ఇంకొక రెండవ దృష్టాంతాన్ని కూడా ఉపనిషత్తులో చెప్పింది, ఇక్కడ చెప్పలేదు. ఉపనిషత్తులు కూడా ఒకటేసారి 3 రకాలైనటువంటి దృష్టాంతాలను చెబుతారనమాట. అదేవిధంగా యథా లోహమణి అంటే లోహంలో ప్రధానమైనటువంటి బంగారము, ఆ బంగారము యొక్క జ్ఞానం కలిగింది అంటే, లోహములలో ప్రధానమైన బంగార జ్ఞానం కలిగిందంటే మిగిలిన లోహాలు కూడా ఇదే విధంగా లోహములు అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ప్రధానమైన జ్ఞానం కలిగితే మిగిలిన అప్రధానమైనటువంటి జ్ఞానం ఎలా కలుగుతుందో అలాగే జగత్తు అన్నిటికీ కూడా ప్రధానమైన భగవంతుని జ్ఞానం కలిగితే అప్రధానమైన జగత్తును తెలుసుకున్నటువంటి ఫలితం కూడా లభిస్తుంది అని మరొక దృష్టాంతాన్ని ఇస్తాడు. అలాగే ఇంకొక మూడవ దృష్టాంతాన్ని ఇస్తాడు. నఖ నికృంతనము అంటే గోర్లను కట్ చేసేటటువంటి సాధనం అంటే నెయిల్ కటర్ అని అర్థం. నఖ నికృంతనం, ఒక నఖ నికృంతనం యొక్క జ్ఞానం కలిగింది అంటే అంటే ఇనుముతో తయారు చేసిన ఒక వస్తువు అని జ్ఞానం కలిగినప్పుడు, అలాగే ఆ ఇనుముతో తయారయ్యే మిగిలిన వస్తువుల జ్ఞానం కూడా కలుగుతుంది. ఒక చిన్న వస్తువు దాని కార్య యొక్క జ్ఞానం కలిగితే పెద్ద వస్తువుల ఇనుముతో తయారయ్యే మిగిలిన పెద్ద వస్తువుల జ్ఞానం కూడా కలుగుతుంది. అదేవిధంగా చిన్న వస్తువు జ్ఞానం అయితేనే పెద్ద వస్తువుల జ్ఞానం అయినప్పుడు
అలాగే అన్నిటికంటే సర్వోత్తముడైన భగవంతుని జ్ఞానం కలిగినప్పుడు అతని అధీనమైన మిగిలిన ప్రపంచం యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది అని 3 రకాలైన దృష్టాంతాన్ని చెబుతూ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే మాట వస్తుంది. అలాగే మరొక దృష్టాంతాన్ని చెబుతారు. అంటే మృత్తిక, ఇప్పుడు సంస్కృత భాష ఎంత అద్భుతమైనటువంటి భాష. అందులో మృత్తిక అనే మాట ఉంది. మృత్తిక అంటే అర్థము మట్టి. ఆ ఉపనిషత్తులో వచ్చింది ఏమేనంటే మృత్తికేత్యేవ సత్యం, వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని వస్తుంది ఆ ఉపనిషత్తులో. అంటే ఆ సంస్కృత భాషలో వచ్చినటువంటి మృత్తిక అనే ఒక మాటనే అది సత్యమైనది, నిత్యమైనటువంటి మాట అది. అదే వేరే భాషల్లో, ప్రాకృతమైనటువంటి భాషల్లో మృత్తిక అంటే ఒక్కొక్క భాషలో దాన్ని ఒక్కొక్క రకంగా అంటారు. తెలుగులో మట్టి, మన్ను అంటారు. కన్నడంలో కూడా మన్ను అంటారు. మృత్తుగా మడ్ అని అంటారు ఇంగ్లీష్‌లో. ఈ విధంగా ఒక్కొక్క భాషలో ఒక్కో రకంగా పిలుస్తారు. ప్రధానమైనటువంటి మృత్తిక అనే ఒక పదము సంస్కృతంలో ఉంది. అది ప్రధానము. అది నిత్యమైనటువంటిది పదము. అది పుట్టేది కాదు, అభివ్యక్తం అవుతుంది అంతే. మృత్తిక అని అంటారు దాన్ని. ఆది కాలం నుండి దాన్ని మృత్తిక అని పిలుస్తూ ఉన్నారు. కానీ ఇతర భాషలలో అది వికారమైన పుట్టినటువంటి మాటలన్నమాట అవన్నీ కూడా. సందర్భానుగుణంగా చెబుతారు. అంటే సంస్కృతం యొక్క ప్రాధాన్యం ఎంతుంది, సంస్కృతంలో ఉండే పదాలు నిత్యమైనటువంటివి. కానీ వేరే వేరే భాషలోని పదాలు, అది ఏ భాష అయినా కావచ్చు, సంస్కృతంలో నుంచి వచ్చినటివే. ఎన్నో పదాలు, చాలా పదాలు సంస్కృతం నుంచి ఉద్భవించినటువంటి పదాలే ప్రధానమైనటువంటివి. ఏ విధంగా మృత్తిక అనే పదాన్ని, సంస్కృత పదాన్ని తెలుసుకున్నప్పుడు మిగిలిన భాషలో ఉండే, ప్రాకృత భాషల్లో ఉండే పదాలను తెలుసుకున్నటువంటి ప్రయోజనం కలుగుతుందో, అదేవిధంగా ప్రధానమైనటువంటి భగవంతుని జ్ఞానాన్ని పొందినప్పుడు అప్రధానమైనటువంటి ప్రపంచం యొక్క జ్ఞానం కూడా పొందిన ఫలితం దక్కుతుంది అని ఈ విధంగా తండ్రి చెబుతాడు చిరకేతువు. దాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట. యథాచైవైకమృత్పిండ జ్ఞానదేహే. ఏకమృత్పిండ జ్ఞానదే, ఏకమృత్పిండ జ్ఞానం అంటే ఒక మృత్పిండము, ఒక మట్టి ముద్ద యొక్క జ్ఞానాదేహే, జ్ఞానం కలగడం వల్ల సదృశత్వత అంటే సాదృశ్యం ఉన్న కారణంగా మృణ్మయం అంటే మట్టితో చేయబడినటువంటి తదకార్యంచ అంటే ఈ మట్టితో చేయబడని, వేరే మట్టితో అన్న చేయబడని, ఈ మట్టి యొక్క కార్యం కావచ్చు, వేరే మట్టి యొక్క కార్యమైనా కావచ్చు, తదకార్యం దీనితో చేయబడినటువంటి వేరే పదార్థాల యొక్క జ్ఞాతం, అవన్నిటి యొక్క జ్ఞానం కలుగుతుంది. మృదితి వై భవేత్. ఆ మట్టి పదార్థాన్నింటిని చూసినప్పుడు ఇది మట్టి, ఇది మట్టితో చేసింది, ఇది మట్టితో చేసింది. ఒక మట్టి ముద్దను, మృత్పిండాన్ని చూసినప్పుడు అది కుండ కావచ్చు, ఇంకా వేరే ఏ షేప్లో అయినా కావచ్చు, అది అర్థమవుతుందా లేదా? ఇది మట్టితో చేసిన మృత్పిండం ఎలా అర్థమైందో, ఇక అది ఏ షేప్లో అయినా ఉండని, ఇది మట్టి, ఇది మట్టిది, మట్టిది, ఇది మట్టితో తయారు చేసింది అనే ఒక జ్ఞానము కలుగుతుంది. ఆ విధంగా ఇది మృదితి వైభవే. అలాగే యథైవ మృత్తికా ఇత్యాది నిత్య నామ ప్రవేదనాత్. యథా ఏ విధంగానైతే మృత్తిక ఇత్యాది, మృత్తిక మొదలైనటువంటి నామ నిత్యనామ ప్రవేదన, నిత్యమైనటువంటి సంస్కృత భాషలో ఉండే ఆ మృత్తిక మొదలైనటువంటి పదాలు, మృత్తిక కావచ్చు, లోహమణి అని కావచ్చు, నఖ నికృంతనము అని కావచ్చు, ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఈ మాటలన్నీ కూడా నిత్యమైనటువంటివి. సంస్కృత భాషలో ఉండేటటువంటి నామములు, ఆ పదాలు అవి నిత్యం, నాశమయ్యేటువంటివి కాదు, అనాది కాలం నుంచి వచ్చేటటువంటివి. కానీ మిగిలిన ప్రాకృత భాషలు నిత్యమైనటువంటివి కావు, పుట్టినటువంటివి. సంస్కృత భాష నుంచి పుట్టినవి, లేదా తర్వాత దాన్ని సాదృశ్యంతో కొన్ని పదాలను పుట్టించారు. ఈ విధంగా ఇవి అనిత్యమైనటువంటి భాషలు ఈ ప్రాకృత భాషలు. నిత్యమైనటువంటిది సంస్కృత భాష. ఆ విధంగా మృత్తిక అనేటటువంటి పదము ఏ విధంగా అయితే నిత్యమైనదో, ఆ నిత్య నామ ప్రవేదనాత్, నిత్యమైనటువంటి నామ ఆ పేరు యొక్క ప్రవేదనాత్, ప్రవేదనం అంటే తెలుసుకోవడం, జ్ఞానము. నిత్యమైన మృత్తిక అనే ఒక సంస్కృత భాషలోని పదాన్ని తెలుసుకోవడం వల్ల వాచా ఆరబ్ధం అనిత్యంతు జ్ఞాతం తన్మూలం ఇత్యపి.
మిగిలిన ప్రాకృత భాషలో ఉండేటటువంటి ఆ పదాల యొక్క జ్ఞానము అయినట్లు. దాని యొక్క ఫలితాన్ని పొందినట్లే. ప్రధానమైన మృత్తిక అనే ఒక పదాన్ని తెలుసుకున్నందున, మిగిలిన ప్రాకృత భాషలోని పదాలను తెలుసుకుంటే ఏ ప్రయోజనం కలుగుతుందో, ఆ ప్రయోజనాన్ని పొందినట్లే. అది నిత్యం గనుక. అలాగే అదే రీతిగా కారణభూతోసౌ భగవాన్ పురుషోత్తమః. అన్నింటికి కారణభూతుడైన, అన్నింటికి అయినటువంటి అసౌ భగవాన్ పురుషోత్తమః. ఈ పురుషోత్తముడైనటువంటి ఆ భగవంతుడు ప్రధానశ్చ స్వతంత్రశ్చ తన్మూలం అఖిలం జగత్ తదాధారం విముక్తౌ చ తదధీనం సదా స్థితం. ఈ జ్ఞానాన్ని పొందాలి మనము. ప్రధానశ్చ, ఆ భగవంతుడే ప్రధానమైన వాడు కనుక, ప్రధానమైన బంగారము అనే లోహము యొక్క జ్ఞానం కలిగినప్పుడు మిగిలిన లోహాల జ్ఞానం ఎలా కలుగుతుందో, ప్రధానుడైన భగవంతుడు మిగిలిన ప్రపంచం యొక్క జ్ఞానాన్ని పొందిన ఫలితాన్ని పొందుతాడు. స్వతంత్రశ్చ, అతడే భగవంతుడే స్వతంత్రమైనటువంటి వ్యక్తి. తర్వాత తన్మూలం అఖిలం జగత్. తన్మూలం, ఆ భగవంతుడే ఈ జగత్తునకు మూలము. తన్మూలం అఖిలం జగత్. అఖిలం జగత్, సమస్త ప్రపంచము కూడా తన్మూలం అంటే భగవంతుణ్ణే, ఆ నారాయణున్నే మూలముగా కలిగినది. అంటే కారణముగా కలిగినది. అంటే అన్నింటికీ కారణము. అతడే జగత్తునకు మూలము. తదాధారం, అంతేకాకుండా అతనినే ఆధారముగా పొందినటువంటిది ఈ జగత్తు. భగవంతుడే కారణుడు, భగవంతుడే ఆధారము, అతడే ఆశ్రయము. విముక్తౌచ, మోక్షాన్ని పొందినప్పటికీ అక్కడ కూడా భగవంతుడే ఆధారం. అక్కడ కూడా తదధీనం సదా స్థితం. తదధీనం, ఆ భగవంతుని యొక్క అధీనంగానే ఉన్నది ఈ ప్రపంచము. మోక్షమునందు కూడా అందరికీ ఆశ్రయుడతడే. ఎల్లప్పుడూ అన్నింటికి అతడే ఆశ్రయము. అతని అధీనంలోనే సమస్త చరాచర ప్రపంచము ఉంటుంది. అంతేకాక సూక్ష్మ వ్యాపక పూర్ణ తదీయం అఖిలం జగత్. సూక్ష్మ, అతడు అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు, ఎవరి కంటికి కనబడినటువంటి వాడు. వ్యాపక, సర్వత్ర వ్యాప్తుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు. పూర్ణ, సర్వగుణ పరిపూర్ణుడతడు. తదీయం అఖిలం జగత్. అఖిలం జగత్, సమస్తమైన ప్రపంచము తదీయం అంటే అతనికి సంబంధించినది. తదీయం అంటే అతనికి సంబంధించినది. అతనికి సంబంధించినది అంటే అర్థం ఏమిటి? అతని అధీనములో ఉన్నది, అతడే ఆశ్రయముగా పొందినది, అతని స్వాతంత్ర్యానికి లోబడినది అని అర్థం. తదీయం, అతనికి సంబంధించింది ఈ సమస్త ప్రపంచము. ఇది ఏ విధంగా ఉన్నదో అలాగే ఓ శ్వేతకేతు, తస్మాత్ తదీయః త్వం అసి నైవ సోసి కథంచన. ఇక్కడ తత్వమసి అని ఉన్నది కదా. తత్వమసి అంటే అర్థం ఏమిటి? తత్ త్వం అసి, పై చూపునకు అర్థమయ్యేది ఏమిటి? ఆ పరబ్రహ్మమే నీవు, తత్వం అసి. కానీ ఇక్కడ ఇన్ని ఈ దృష్టాంతాలన్నింటినీ చెప్పి చివరికి ఏమంటాడు? తస్మాత్ తదీయః త్వమసి. సో ఇక్కడ అతడే నీవు అనే దానికి ఏమర్థము? అతని వానివి నీవు. తదీయం త్వం అంటే అతనికి సంబంధించిన వానివి నీవు. నీవు అని అర్థం కాదు, అతనికి సంబంధించిన వానివి నీవు అని అర్థం. అంటే దృష్టాంతంలో చెప్పినట్లు అతనికి సంబంధించినది అంటే అర్థం ఏమిటి? అతని అధీనంలో ఉన్నది, అతడే ఆశ్రయంగా కలిగినది, అతడే కారణంగా కలిగినది అని అర్థం. సో తత్వమసి, త్వమసి అనే శబ్దానికి అర్థమేమి? త్వదీయ, తదీయ త్వమసి, అతనికి సంబంధించిన వానివి నీవు. అంతే తప్పనిస్తే నైవ సోసి కథంచన. నైవ సో అసి, సహ అసి అంటే అతడే అయి ఉన్నావు. కథంచన, ఏ విధంగా కూడా నీవు. నైవ సహ అసి, నీవే అతనిగా ఎన్నడూ ఎప్పటికీ కాలేవు. నీవు అతడు ఎన్నటికీ కాదు. ఏ రీతిగా చూసినా నీవు పరబ్రహ్మవు కాలేవు. నీవు అతనికి సంబంధించిన వానివి, అంతవరకు ఓకే. సంబంధించడం అంటే అర్థం ఏమిటి? అతని అధీనంలో ఉండడము, అతని స్వాతంత్ర్యానికి లోబడి ఉండడము, అతనికి కించిత్ సాదృశ్యం కలిగి ఉండడము, అతని వలె గుణపూర్ణత్వం అంటే మీ యోగ్యతానుగుణంగా జ్ఞానానంద పూర్ణునిగా ఉండడము, అతని వలె నిత్యముగా సత్యముగా ఉండడము, ఈ రీతి అయిన కించిత్ సాదృశ్యాన్ని కలిగి ఉండడం, సంపూర్ణంగా అతని అధీనానికి, అతని స్వాతంత్ర్యానికి లోబడి ఉండడం,
ఈ విధంగా అతనికి సంబంధించడము అని ఈ తత్వమసి వాక్యం అవుతుందే తప్పనిస్తే నీవే అతడవుతావు అని అర్థం కాదు. సో, తత్వమసి అనే దానికి ఏమర్థము తదీయః త్వమసి అనే అర్థాన్ని ఆ తండ్రి బోధిస్తాడనమాట. అలాగే ఇంక మిగిలిన 9 దృష్టాంతాలను కూడా చెప్పి అతని చేత నీవున్నావు, అతని వలన నీవున్నావు, అతని యొక్క అధీనుడై ఉన్నావు, అతని యందు నీవున్నావు, అతని ఆశ్రయునిగా నీవున్నావు, అతనికి సంబంధించినవా నీవున్నావు. ఈ విధంగా అన్ని విభక్తుల యొక్క అర్థాన్ని ఈ తత్వమసి అనే వాక్యానికి చెబుతారనమాట. దానికి అన్ని 9 దృష్టాంతాలను కూడా ఏ విధంగా జీవుడు భగవంతునికి సంబంధించిన వాడవుతాడు అనే దాన్ని 9 రకాల దృష్టాంతాలతో వివరిస్తారు. అందులో 2, 3 ఇవి. మృత్తిక దృష్టాంతం ఒకటి, లోహమణి దృష్టాంతం ఒకటి, తర్వాత నఖ నికృంతనం దృష్టాంతం ఒకటి. ఈ మృత్తిక అనే దృష్టాంతాన్ని ఎందుకిచ్చారు అంటే ప్రధానము. ఏ విధంగా సంస్కృత భాషలో ఉండే పదాలు నిత్యమైనవో, అలాగే భగవంతుడు నిత్యమైనవాడు. ఎలా సంస్కృత భాషలో ఉండే పదాలు ప్రధానమైనవో, అలా భగవంతుడు ప్రధానమైనవాడు. ఏ విధంగా మృత్పిండం ఏ విధంగా తెలుసుకుంటే దాని సాదృశ్యంతో ఇతర మృన్మయ పదార్థాల జ్ఞానం అవుతుందో, అలాగే భగవంతుని జ్ఞానం వల్ల ఈ జీవులు కూడా నిత్యమైన వారు, ప్రపంచం కూడా సత్యమైనటువంటిది అనే జ్ఞానం కలుగుతుంది. లోహమని లోహాలలో ప్రధానమైనది, బంగారం ప్రధానమైనది. దాని జ్ఞానం వల్ల మిగిలిన లోహాల జ్ఞానం కలుగుతుంది. అలాగే ప్రధానుడైనటువంటి భగవంతుని జ్ఞానం వల్ల మిగిలిన ప్రపంచం యొక్క జ్ఞాన ఫలితం లభిస్తుంది. అలాగే ఒక చిన్న నఖనికృంతనాన్ని తెలుసుకుంటే ఇక ఆ ఇనుముతో చేసినటువంటి ఏ పదార్థమైనా అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు. దాని జ్ఞానం ఎలా కలుగుతుందో, అలాగే జగత్ ప్రధానమైన భగవంతుని జ్ఞానం కలగడం వల్ల మిగిలిన ప్రపంచ జ్ఞానం కూడా కలుగుతుంది అనే విషయాలను ఉదాహరణపూర్వకంగా ఇక్కడ ఉద్దాలక మహర్షి శ్వేతకేతుకు చెబుతూ ఉన్నాడనమాట. అర్థమైంది కదా? ఇంకా దీంట్లో అనేక అక్కడ ఉపనిషత్తులో వర్ణన చేసేటప్పుడు ఉపనిషత్ భాష్యంలో శ్రీమదాచార్యులు చాలా సుందరంగా దీన్ని వివరిస్తారనమాట. అంటే ఈ విధంగా చెప్పడం దీన్నే అద్వైతులు ఇదే తత్వమసి అనే వాక్యాన్ని ఉదహరించి ఇది జీవైక్యపరము అనే విధంగా వ్యాఖ్యానిస్తారు. అక్కడ శ్రీమదాచార్యులు భాష్యాన్ని రచిస్తూ ఒకవేళ ఐక్యాన్ని చెప్పేటట్లుంటే ఎన్ని పదాలు ఈ ఉపనిషత్తులో వ్యర్థమవుతాయి అని చాలా సుందరంగా విస్తారంగా దాన్ని వివరిస్తారనమాట. యథా ఏకేన నఖనికృంతనేన ఏకేన మృత్పిండ జ్ఞానేన, ఈ పదాన్ని వ్యర్థం, మృత్పిండము అని చెప్పవలసిన పనే లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మృత్పిండ జ్ఞానం వల్ల మృన్మయ పదార్థాల జ్ఞానం అవుతుంది ఎలాగో, అలాగే ఎలాగా మట్టే మృత్పిండంగా మారింది, మట్టే కుండగా మారింది, అలాగే భగవంతుడే ఈ ప్రపంచంగా మారిపోయాడు. ఎలా మట్టి జ్ఞానం వల్ల కుండ జ్ఞానం కలుగుతుందో, అలాగే భగవంతుని జ్ఞానం వల్ల ప్రపంచ జ్ఞానం అవుతుంది. ఎందుకు అంటే భగవంతుడు జగత్తు కాదు, భగవంతుడే జగత్తు. ఏ విధంగా మట్టే కుండగా మారిందో, అలాగే ఈ భగవంతుడే ప్రపంచంగా మారాడు కనుక భగవంతుని జ్ఞానం వల్ల ప్రపంచ జ్ఞానం కలుగుతుంది అనే విధంగా అద్వైతులు దీన్ని వ్యాఖ్యానిస్తారు. ఇక శ్రీమదాచార్యులు అక్కడ దాన్ని ఖండిస్తూ మట్టి జ్ఞానం వల్ల మట్టితో తయారైన పదార్థాల జ్ఞానం కలుగుతుంది అనేది ఒకవేళ ఉపనిషత్తు యొక్క భావం అయి ఉంటే అప్పుడు ఏం చెప్పాలి? మృత్పిండ జ్ఞానం అని చెప్పిన అవసరమే లేదు, మృత్ జ్ఞానం అని చెప్తే సరిపోతుంది. అవునా కదా? మట్టి పిండము మృత్పిండము యొక్క జ్ఞానం ఎందుకు చెప్పాలి? మట్టి జ్ఞానం వల్ల మట్టితో తయారైన వేరే వస్తువుల జ్ఞానం కలుగుతుంది అని చెప్పాలి. కనుక అలా చెప్పకుండా ఉపనిషత్తు ఏమని చెప్పింది? మృత్పిండ జ్ఞానేన, ఏకేన మృత్పిండ జ్ఞానేన, మిగిలిన మృన్మయ పదార్థాల జ్ఞానం కలుగుతుంది అని చెప్పినందున ఇక్కడ ఆ ఐక్యం గురించి చెప్పడం లేదు. అంతేకాకుండా నిజంగా చూస్తే అద్వైత మత ప్రకారంగా భగవంతుడే ప్రపంచంగా మారింది కానే కాదు. అసలు ప్రపంచమే మిథ్య. వారి ప్రకారంగా జగత్తంతా మిథ్యాభూతమైనది. సో భగవంతుని జ్ఞానం కలిగితే
ప్రపంచ జ్ఞానం ఎట్లా కలుగుతుంది? వాళ్ళ ప్రకారంగా భగవంతుడు సత్యం. ఈ ప్రపంచం మిథ్య. అవునా? అద్వైత మత ప్రకారంగా భగవంతుడు సత్యము, ఈ ప్రపంచం మిథ్య. మరి ఎక్కడైనా సత్యమైన పదార్థ జ్ఞానం కలిగితే మిథ్యాభూతమైన పదార్థ జ్ఞానం కలుగుతుందా? సత్యమైన భగవంతుని జ్ఞానం కలిగితే మిథ్యాభూతమైన ప్రపంచ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇది అద్వైత మతానికే విరుద్ధమైనటువంటిది. అంతేకాకుండా ఏ విధంగా శుక్తికి దూరంగా ఉండే తాడుని చూసి ఏ విధంగా పాము అని భ్రమ కలుగుతుందో, అలా భగవంతుని చూసి ప్రపంచము అని భ్రాంతిలో ఉన్నాం మనం. నిజంగా ఈ ప్రపంచం మిథ్య అని చెబుతుంది అద్వైత మతం. అటువంటప్పుడు ఈ దృష్టాంతం ఎలా సరిపోతుంది? మట్టి జ్ఞానం వల్ల మట్టితో తయారైన ఇతర పదార్థాల జ్ఞానం కలుగుతుంది. అలాగే భగవంతుని జ్ఞానం వల్ల ఈ ప్రపంచ జ్ఞానం కలుగుతుంది అని ఆ అద్వైత మతానికి విరుద్ధమైనటువంటి దృష్టాంతం ఇది. కనుక ఇలా వ్యాఖ్యానించడం కుదరదు అని శివదాచార్యులు సుందరంగా దాన్ని వివరణ ఇస్తారనమాట. హృత్పిండ జ్ఞానం వల్ల అని చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? దాని సాదృశ్యం ఎలా మట్టితో మట్టి ముద్ద తయారవుతుందో అలాగే మట్టితో మిగిలిన పదార్థాలన్నీ కూడా తయారవుతాయి. అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటి? సాదృశ్యం లభించింది ఇక్కడ. సాదృశ్య జ్ఞానం వల్ల మట్టితో తయారైన ఒక వస్తువును చూస్తే ఇక ఎన్ని నూర్ల కొలది, వందల కొలది పదార్థాలను చూసినా మనం అర్థం చేసుకుంటామా లేదా? మట్టితో తయారు చేసిన పదార్థాలు అని. ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్‌లో మట్టితో ఎన్నో రకాల పదార్థాలు చేసుంటారు. ప్రతి ఒక్కదానికి ఇదేమిటి, ఇదేమిటి అని ప్రతి ఒక్కదాన్ని ప్రత్యేకంగా తెలుసుకుంటామా? ఒక ఉదాహరణ చూస్తే మిగిలిన పదార్థాలు అర్థమైపోతాయా లేదా? ఆ విధంగా సాదృశ్య జ్ఞానం వల్ల భగవంతుడు ఎలా సత్యమైన వాడో, ఈ ప్రపంచం కూడా సత్యమైనది అని అర్థం చేసుకోవడానికి ఈ దృష్టాంతం చాలు. కనుక ఇది సాదృశ్యంతో చెప్పినటువంటి దృష్టాంతం తప్పనిస్తే జీవైక్యాన్ని చెప్పేటటువంటి వాక్యం కాదు అని వివరిస్తారు. అదేవిధంగా నఖనికృంతన యొక్క దృష్టాంతాన్ని ఇచ్చినప్పటికీ అక్కడ కూడా అంతే. చిన్న వస్తువు ఇనుముతో చేసిన వస్తువు తెలుసుకోవడం వల్ల మిగిలిన పదార్థాల జ్ఞానం అవుతాయి. అది కావచ్చు, చిన్న వస్తువు కావచ్చు. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రధానమైన భగవంతుని జ్ఞానం కలిగినప్పుడు మిగిలిన ప్రపంచం యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది అనేది. అలాగే ప్రధానమైన వాడు భగవంతుడు. ఆ ప్రధానమైన లోహం అనే బంగార జ్ఞానం వల్ల మిగిలిన లోహాల జ్ఞానం సాధారణంగా ఎలా కలుగుతుందో, ప్రధానమైన భగవంతుని జ్ఞానం వల్ల అప్రధానమైనటువంటి జగత్తు యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది. తెలుసుకున్న ఫలితం లభిస్తుంది. ప్రధానమైన వాడు భగవంతుడు అని చెప్పే ఉద్దేశం ఇక్కడ. ఆ విధంగా దానికి ఈ దృష్టాంతాన్ని ఉపయోగించాలే తప్పనిస్తే జీవైక్యాన్ని చెప్పడానికి ఈ దృష్టాంతాన్ని ఉపయోగించలేదు అని ఉపనిషత్తులో శ్రీమదాచార్యులు విస్తారంగా వివరిస్తారన్నమాట. దాన్ని ఇక్కడ సంక్షేపంగా ఈ గీతలో శ్రీమదాచార్యులు తాత్పర్యంలో చెబుతూ ఉన్నారు. నిజమైంది. సో ఇక్కడ ఈ విషయంలో ఏమైనా సంశయం ఉంటే అడగచ్చు. ముందు అనేక దృష్టాంతాలు చాలా వస్తాయి. సమయం ఎక్కువ వస్తుంది కనుక ఒకటేసారి చెప్పుకుందాము నెక్స్ట్ క్లాస్‌లో. లేదు. సో ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట ఏమిటి? తత్వమసి అనే వాక్యానికి ఏమని అర్థము? అతని వాడవు నీవు, అతనికి సంబంధించిన వాడవు, అతని అధీనుడవు, అతని వలె కించిత్ సాదృశ్యం కలిగిన వాడవు అనే అర్థాన్ని ఈ తత్వమసి అనే వాక్యాన్ని తెలుసుకోవాలి అనేది ప్రధానమైన తాత్పర్యం ఇక్కడ. రేపు పాఠ్యం అవద్దు. తృతీయ సరే. నమస్తే.